నేను వర్ణమాల ఆత్మకథను చెప్తున్నాను. నా పేరు వర్ణమాల. నేను తెలుగు భాష చెప్తున్నాను. నన్ను నేర్చుకోకుండా ఎవ్వరూ రాయలేరు, చదవలేరు. అందుకే నన్ను తెలుగు భాషకు తల్లి అంటారు. నా జన్మ గురించి చెప్పనా? నాకు చాలా పాత చరిత్ర ఉంది. తెలుగు తల్లి తన భాషను అందంగా చేయడానికి నన్ను సృష్టించింది. నేను అక్షరాల సమూహం. అక్షరాలన్నీ వరుసలో నిలబడి ఉంటాయి. అందుకే నాకు వర్ణమాల అని పేరు పెట్టారు. నాలో ఉన్న అక్షరాలను పరిచయం చేయనా? నాలో చాలా మంది సభ్యులున్నారు. 16 అచ్చులు, ఇవి తీయని స్వరాల్లా ఉంటాయి. 36 హల్లులు, ఇవి బలమైన స్తంభాల్లా ఉంటాయి. 4 యోగా వాహకాలు, ఇవి కూడా నాకు తోడ్పడతాయి. అచ్చులు లేకపోతే మాటలు మధురంగా ఉండవు, హల్లులు లేకపోతే మాటలు బలంగా ఉండవు. అచ్చులు హల్లులు కలిసినప్పుడు మాత్రమే పదాలు ఏర్పడతాయి. మీరు చదువుకునే పిల్లలకు ఎంతో అవసరం. వారు మొదట బడికి వెళ్ళినప్పుడు ఆ నేర్చుకోవడం మొదలు పెడతారు. వారి మొదటి పాఠం నేనే. వారు రాయడం, పాడడం, చదవడం అన్నీ నా సహాయంతోనే చేస్తారు. నా అక్షరాలు లేకపోతే పుస్తకాలు ఉండవు, కథలు కవితలు రాయలేము, పత్రికలు బోర్డులు కనిపించవు, ఫోన్లలో కంప్యూటర్లలో తెలుగు ఉండదు. అందుకే నన్ను అందరూ జ్ఞానానికి తలుపు అంటారు. మీరు నన్ను నేర్చుకుంటున్నందుకు నాకు ఎంతో గర్వం. ఎందుకంటే నన్ను నేర్చుకున్న పిల్లలు అవుతారు. టీచర్లు, సైనికులు, కవులు అవుతారు. కానీ వాళ్ళ మొదటి అడుగు వారు నేను